హిందూ బంధువులకందరికీ నా నమస్కారము. ఈ వీడియోలో అద్భుతమైన విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. అదే అక్షయవటం అనగా వటవృక్షము. దీనినే మర్రి చెట్టు అంటారు. అంటే మహావృక్షం అని అర్థం అన్నమాట. సృష్టి వినాశనమైనంత వరకు ప్రపంచమంతా వినాశనమవుతుంది. కానీ వినాశనం కానివి రెండు స్థలములు. ఒకటి కాశీ, రెండు ప్రయాగ. ఇవి సృష్టి వినాశనములో నాశనము కానివి. అట్టి ప్రయాగరాజు తీర్థములో అక్షయవటం అనే మహావృక్షమైన వటవృక్షం అనగా మర్రి చెట్టు నశించదు. అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన చెట్టు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ మహావృక్షములో నివసిస్తూ ఉంటారు. అందుచేత ఆ వృక్షం ఎండిపోదు, నశించిపోదు, మునిగిపోదు. అయితే ప్రయాగలో ఈ మర్రి చెట్టు ఉన్నంత వరకు హైందవ ధర్మము నశించపోదు అని పరమత మతస్థులైన ముస్లిం మతస్థుడు ఆనాటి రాజైన అక్బరు దీనిని గ్రహించి దీనిని పూర్తిగా నాశనం చేసి భారతదేశములో హిందూ ధర్మము లేకుండా ఉండాలని మహాప్రతిజ్ఞ చేసిన పరమ దుర్మార్గుడు. అతను తన సైన్యముతో ఈ మహావృక్షమును నరికించి వేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ మహావృక్షము రెండంత శక్తులై మహావేగంతో మళ్ళీ చిగురించి తన రూపానికన్నా 2 రెట్ల రూపాన్ని తిరిగి ధరించింది. ఆ శక్తిని గ్రహించిన అక్బర్ చక్రవర్తి తాను పూర్తిగా ఓడిపోయినానని తన పర్షియన్ భాషలో వ్రాసుకొని చాలా బాధపడ్డాడు. అతను చనిపోయిన తర్వాత జహంగీర్ ఆ చరిత్రను విని తాను కూడా ఆ మహావృక్షాన్ని ముదులతో పాటు నరికించి వేసి బగబగా మండుతున్న వేడి నూనెని ఆ చెట్టు పైన వేశాడన్నమాట. దానితో ఆ చెట్టు పూర్తిగా నశించిపోతుందనే భావనలో ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆ మహావృక్షము 3 శక్తి వేగంతో మళ్ళీ చిగురించి తన శక్తిని విజృంభిస్తూ యథావిధి కన్నా 3 రెట్ల శక్తితో తిరిగి మర్రి చెట్టు పెరిగి పెద్దదైంది. తాను ఘోరముగా అవమానము పాలైనానని మహా చింతిస్తూ ఆ చింతతో మరణించినాడన్నమాట. అయితే ఇంతటి ప్రతిభాశక్తివంతమైన ఈ మర్రి చెట్టుని ప్రతి భక్తుడు ప్రయాగ తీర్థము దర్శిస్తూ స్నాన సంధ్యాదులు చేస్తూ అత్యంత నిష్ఠతో ఈ మర్రి చెట్టును తాను నమస్కరిస్తూ జన్మరాహిత్యాన్ని, ముక్తిని, మోక్షమును పొందుతారు. అందుచేతనే మహావిష్ణువు ప్రజలకు, తన భక్తులకు, ప్రపంచానికి అందరికీ తెలియజేయాలని తాను ఈ విధముగా తెలియజేశాడు. అది ఏ విధముగానంటే మనం ఇప్పుడు తెలుసుకుంటాం. త్రివేణి మాధవం సోమం భరద్వాజంచ వాసుకీ వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం ప్రయాగం తీర్థనాయకం అని వర్ణించినారు. మిత్రులందరికీ నా ఒక్క విన్నపము. మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియో ద్వారాగా మీతో నా మాట, మై వాయిస్ విత్ యూ అనే శీర్షిక ద్వారాగా తెలియజేయుచున్నాం. ముఖ్యంగా కుంభమేళాలో అతి ఉత్కృష్టమైన కల్పవాసం గురించి మనము తెలుసుకోవాలి. కల్పము అనగా కాలమని, వాసము అనగా మనము నివసించుట. కల్పవాసము అనగా మనము నివసించు ఉండు కాలమని అర్థం వస్తుంది. ఈ కల్పవాసము 4 రకములుగా ఉంటుంది. ఒకటి గర్భవాసం. ఇది కాశీలో 9 నెలల 9 రోజులు బహునిష్టగా ఉంటారు. రెండవది అరణ్యవాసం. నైమిసారణ్యములో 40 రోజులు ఉత్కృష్టమైన నిష్టలో ఉంటారు.
సంధ్యోవాసము. శ్రీరంగములో 40 రోజులు నిత్య శాకాహారులై ఉంటారు. తీర్థకల్పవాసము. ఇది పుష్య పౌర్ణమి నుండి మాఘ పౌర్ణమి వరకు గల 30 దినములు ప్రయాగరాజులో త్రివేణి సంఘమునందు శాకాహారులై నిష్ఠగా ఉంటారు. ఈ 4ని కల్పవాసములని అంటారు. ప్రయాగ తీర్థరాజునందు కల్పవాసములో ఉండవలసిన వారు చేయవలసిన ప్రతిరోజు పనులు: మొదటిది నదీ స్నానము చేయటము. ఇది 3 విధములుగా ఆచరిస్తారు. 1 ముండికా స్నానం, తల వరకు స్నానం చేయడం. తర్వాత కంఠ స్నానము, కంఠము వరకు మాత్రమే స్నానం చేస్తారు. ముండికా స్నానం అనగా తలపై నీళ్లు చల్లుకుంటా స్నానం చేస్తారు. ఈ విధముగా సంపూర్ణమైన శరీరంతో తడిసే స్నానము, తర్వాత కంఠము వరకు తడిసే స్నానము, తర్వాత తలపై నీరు చల్లుకుని చేసే స్నానము. దీనినే మనకి సంపూర్ణ స్నానమని, ముండికా స్నానమని, కంఠ స్నానమని 3 విధములుగా వర్ణిస్తారు. ఇక సంపూర్ణ శాకాహారము ఏ విధముగా భుజించాలి అనగా బెండకాయ, వంకాయ, ముల్లంగి, ఉల్లి, వెల్లుల్లి ఈ దీక్షలో తీసుకోరు. మరియు హోమము కానీ, వ్రతము కానీ, పూజ కానీ నిర్వహిస్తారు. తరువాత దానములు, ధర్మములు పాటిస్తారు. పితృదేవతలకు తర్పణ కార్యక్రమములు చేస్తారు. నదిలో దీపాలను వదులుతారు. కొబ్బరి, అరటి పండ్లతో నివేదన చేస్తారు. శోకయాత్ర, పంచశోకయాత్ర చేస్తారు. ఈ శోకయాత్ర మరియు పంచక్రోశ యాత్ర చాలా నిష్ఠగా చేయటం వలన పితృదేవతలు నరకము నుండి స్వర్గమునకు పోవుదురని ప్రగాఢమైన విశ్వాసము. ఈ నదీ స్నానం యొక్క ముఖ్య విశిష్టత ఒకటి ఉంది. అది చరిత్రగా మనకి స్థల పురాణముగా నిర్వహిస్తున్నారు. గజకర్ణుడు అనే రాక్షసుడు దేవతలతో యుద్ధము చేసి శరీరము భయంకరమైన బాధలకు గురి అయి బాధపడుతుంటాడు. అందుకు నారదుడు త్రివేణి సంగమన ఉన్న నదిని స్నానం ఆచరించిన నీ శరీరమ బాధ ఎంతయు నివారించి సంపూర్ణ ఆరోగ్యవంతుడువు కాగలని గంగామ్మ తల్లి యొక్క ఆశీర్వచనములు పొందగలవని చెప్పగా గజకర్ణుడు ఆ నదినందు స్నానము ప్రయత్నించాను. ఆ గంగమ్మ తల్లి యొక్క విశిష్టతను తెలుసుకుని ఆ గంగను నోటితో పట్టుకొని పాతాళ లోకమునకు తీసుకుపోవును. ప్రయాగరాజునందు గంగ లేనందున దేవతలు, మునులు, ఋషులు, గంధర్వులు, కిన్నరులు అందరూ బ్రహ్మదేవునికి ప్రార్థించగా, బ్రహ్మదేవుడు విష్ణుదేవుని ప్రార్థించగా గజకర్ణుడితో యుద్ధము చేసి త్రివేణి గంగను తిరిగి భూమికి తీసుకుని వచ్చెను. అందుకు భూదేవి సంతోషించి మహావిష్ణువుని ఈ విధముగా ప్రార్థించెను: ఓ ప్రభు, ఈ త్రివేణి సంగమనకు నీవే రక్షకుడిగా ఉండవలనని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ఆనాటి నుండి క్షేత్రపాలకునిగా సాలగ్రామము రూపములో ఉంటూ త్రివేణి సంగమమును పరిరక్షించుచున్నాడు. ఆ తర్వాత క్షీరసాగర మదనములో వాసుకి తన శరీరమునంతా విపరీతమైన బాధతను బాధపడుతున్నప్పుడు ఆ వాసుకి కూడా ఈ త్రివేణి సంగమములో స్నానము చేసి తన శరీర బాధలను తొలగించుకునెను. ఆనాటి నుండి నేటి వరకు త్రివేణి సంగము స్నానము చేసిన వారందరి బాధలు నివారణ అవుతున్నవి. ఈ త్రివేణి సంగమ వలన ప్రతి మానవ కోటికి భక్తి భావములు పెరిగి ఆహార పదార్థములు నియమములు తెలిసి సంపూర్ణ ఆరోగ్యవంతులై జీవించుచున్నారు. ప్రపంచములో గల 5,000 మతస్థులు హైందవ ధర్మం యొక్క విశిష్టతను గురించి తెలుసుకొని దానిని ఆచరించి సనాతన ధర్మం యొక్క విలువలను తెలుసుకొని సుఖజీవనవంతులై ఉన్నారు. కానీ ఇతర ధర్మములు గల అనేక దేశములు అనగా ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, ఇరాన్,
ఈజిప్ట్, ఓమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, టర్కీ మొదలగు అనేకమైన దేశాలు ఈ సాంప్రదాయం పైన ఇంకా సరియైన దృష్టి అనుసరించకపోవటం వల్ల అంతర్గత మతముకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం వలన వాళ్ళు నిరంతర యుద్ధంలో పాల్గొని సర్వము కోల్పోయి దారిద్ర్య బాధతో బాధపడుతూ చాలా వెనుకబడిగా ఉంటూ ఐశ్వర్య విహీనులుగా నేటికీ ప్రపంచము దృష్టిలో ఉన్నారు. కనుకనే హైందవ ధర్మం యొక్క విశిష్టతను, గొప్పతనమును, ఈ ధర్మం యొక్క గొప్పతనమును తెలుసుకున్నారు. బ్రిటిష్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, యూమనులు, క్రిస్టియన్సులు, జొరానులు, మిగతా అనేక ధర్మముల వారితో ఉన్న మన యొక్క భారతదేశము సర్వమత సమ్మేళనముగా ఉంటూ సనాతన ధర్మమును పాటించి పరిరక్షించుతుండడం వలన ప్రపంచము విశ్వశాంతికి చక్కటి అవినాభావ సంబంధము ఉన్నదని ప్రపంచ దేశాలు మనకు తెలియజేయుచున్నాయి. మన భారతదేశంలో 80% హైందవ ధర్మము, తర్వాత 13.47% ముస్లిమ్స్ రెండవ భాగంగాను, తర్వాత జైన మతములు, తర్వాత క్రైస్తవులు ఈ విధముగా ఉన్నారు. జైన మతస్థులు 3 భాగములుగాను, క్రైస్తవులు 2 భాగములుగాను ఉన్నారు. మన భారతదేశం యొక్క విశిష్టత అనగా భారతదేశంలో హిందూ ధర్మము 80% గాను, రెండవ మతము ఇస్లాము 13.43%, బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతము 3%, క్రైస్తవ మతము 2%గా ఉండి హైందవ ధర్మములో వాళ్ళ యొక్క తమ భాగస్వామ్యంగా ఉన్నారు. కనుకనే భారతదేశము ఈ ధర్మములకన్నిటినీ రక్షించుచు ఉండడము ఒక మహోన్నతమైన విశిష్టతగా ప్రపంచము గుర్తించినది. అందరికీ నమస్కారము. ముఖ్యంగా హైందవ సాంప్రదాయాన్ని పటిష్టముగా, సమర్థవంతముగా, శక్తివంతముగా, నిర్విరామముగా కృషి చేయుచున్న హిందూ ధర్మ పరిరక్షకుల నిమిత్తము వాళ్ళ సహాయ నిధికి పేటీఎం ద్వారా 5 రూపాయలు ప్రతి నెల ప్రతి ఒక్కరూ విధిగా పంపించి ఈ మహాయజ్ఞమునకు మీరు తమ యొక్క శక్తివంచన లేకుండా ప్రోత్సాహ సహాయ సహకారాలను అందిస్తారని మనఃపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాము. మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాము. మీరు కూడా వారికి సహాయం చేసి మీ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని మరొకసారి తెలియజేసుకోవాలని మా తాలూకా ఛానల్ దమయంతి న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ సెంటర్ ఛానల్స్ ద్వారా మీరందరూ జాయిన్ అయ్యి మీ అమూల్య సహాయ సహకారాలు మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను అందించగలరని కోరి ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.